నాకు రీసెంట్‌గా ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలియడం జరిగింది. ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, మన గుడివాడలో ప్రాచీనమైన దేవస్థానం ఒకటైతే ఉంది అంట. ఈ దేవస్థానాన్ని కాకతీయ మహారాజులు 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందని తెలిసింది. అయితే ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకోవడం కోసం నేనైతే ఆ గుడికి వెళ్ళడం జరిగింది. ఇంకా నాకు ఈ విషయం తెలియగానే నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఈ గుడికైతే వెళ్ళడం జరిగింది. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలోకి నేను ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి మొత్తం నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ గుడి వైపు ఎటు చూసినా సరే చాలా ప్రాచీనమైన దేవస్థానంలాగా అయితే కనిపించింది. ఎటు చూసినా సరే చాలా ప్రాచీనమైన శిల్పకళ అయితే ఉట్టిపడుతుంది. చాలా అంటే చాలా బాగుంది దేవస్థానము. చాలా ప్రశాంతంగా ఎటు చూసినా సరే పురాతనమైన దేవస్థానాలలాగా ఉట్టిపడుతుంది కళ. ఇక ఈ గుడిలోకి నేను ఎంటర్ అయిన తర్వాత నాకు 1 కాదు, 2 కాదు చాలా అంటే చాలా షాకింగ్ న్యూస్ అయితే తెలిసాయి. అది అంతేకాకుండా ఈ గుడి 11th సెంచరీ అంటే ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు అవుతుంది ఈ గుడి నిర్మించి. పంతులు గారు మాదొక చిన్న ధర్మ సందేహం. ఆ సందేహం ఏంటంటే ఇది 11వ శతాబ్దంలో నిర్మించారన్నారు. అది ఎంతవరకు నిజం? కాకతీయ మహారాజులు నిర్మించారా? కాకతీయ మహారాజు వాళ్ళే. శ్రీ కాకతీయ మహారాజు గారు నిర్మించండి. ఇది చాలా ప్రాచీనమైంది. అది అది దీనికి సాక్ష్యాలు గాని, ప్రూఫ్‌లు గాని ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయని నేను పంతులు గారిని అడగగానే నాకు మొట్టమొదటిగా పంతులు గారు చూపించింది కాకతీయ మహారాజుల టైంలో ప్రతిష్ఠించబడిన శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని అయితే చూపించడం జరిగింది. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే స్వామివారి చేతిలో ఫ్లూట్ అనేది ఇరిగిపోయి ఉంటుంది. అయితే ఈ విగ్రహాన్ని బయట ఎందుకు ప్రతిష్ఠించారనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఒకప్పుడు గర్భగుడిలోనే ఉంచేవారు. కానీ కొంతమంది ప్రాచీన కాలంలో ఏం చేశారంటే దోచుకోవడం కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్న టైంలో ఆ ఫ్లూట్ అనేది విరగడం జరిగింది. సో అందుకే ఇరిగిన విగ్రహం గర్భగుడిలో ఉండకూడదు కాబట్టి దాన్ని బయటైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనకి లిపి రూపంలో కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు. ఇది ప్రాచీనమైన గుడి అని చెప్పడానికి. అంతేకాకుండా గర్భగుడిలో ఉన్న విగ్రహం కూడా ఒక భక్తుని కలలో స్వామివారు కనబడి చెప్పిన విగ్రహమే.